బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. కీలక నేతలంతా ఒక్కసారిగా వైసీపీకి గుడ్ బై చెప్పేసి కూటమి పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. జగన్కు నమ్మిన బంట్లుగా ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు నేడు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. జగన్కు కుడి భుజంలా వ్యవహరించిన మోపిదేవి వెంకటరమణ ఒకరు కాగా మరొకరు బీదా మస్తాన్ రావు రాజీనామాకు సిద్ధమయ్యారు. కాగా వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజీనామా చేయడం వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి తాను బీదా మస్తాన్ రావు రాజీనామా చేస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీకి రాజీనామా చేయాలని తాను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తనకు ఉందని జగన్తో మాట్లాడానని, ఆయన మాత్రం ఆలోచించకుండా కుదరదు అన్నారు. అప్పట్నుంచే తాను అసంతృప్తిగా ఉన్నానన్నారు. అప్పుడే ప్రకటించడం కరెక్ట్ కాదని, అధిష్టానంలో మార్పు వస్తుందని భావించానని, కానీ ఎంత ఎదురు చూసినా ఫలితం లేదు అనిపించిన తర్వాతే ఇప్పుడు నిర్ణయం ప్రకటించాను అని మోపిదేవి అన్నారు. ఇక ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాము, మంత్రి ఇచ్చామని మాట్లాడుతున్నారు. కానీ అంతకంటే ముందు జగన్ కోసం తాను చేసిన త్యాగాలను మాత్రం ఎవరు గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. దాని నుంచి కోలుకోకముందే ఇద్దరు ఎంపీలు షాక్ ఇవ్వడం పార్టీ శ్రేణులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి నరేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. నరేంద్ర. రామారావు, ఏపీలో ఎన్నికలు ముగిశాక వైసీపీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి మనకి స్పష్టంగా కానొస్తున్నట్లుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే 3 నెలలు ముగియక ముందే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటిది వైసీపీలోనే ఒక పెద్ద చర్చాంశంగా తయారైంది. అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి, జగన్ కు అత్యంత సన్నిహితులైనటువంటి వెంకటరమణ అలాగే బీదా మస్తాన్ రావు ఇప్పుడు రాజీనామా చేయడంతో వైసీపీలో ఒక గందరగోళం ఏర్పడిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా వైసీపీ చెందినటువంటి కొంతమంది కీలక నేతలు అలాగే నాయకులు కావచ్చు టీడీపీలోకి టచ్లోకి వెళ్ళారనేది మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో రోజా, అంటే ఈ మధ్య కాలంలో రోజా పరిస్థితి కూడా చూస్తే మంత్రిగా పనిచేసి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి రోజా అకస్మాత్తుగా వైసీపీ నుంచి వీడాలని తను నిర్ణయించుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి నిర్ధారణగానే ఈ మధ్య కాలంలో వైసీపీని ఫాలో అయ్యేటటువంటి ఏదైతే ట్విట్టర్ కానీ లేకపోతే కొన్ని సోషల్ మీడియాలు కానీ, అంటే సోషల్ మీడియా ఆమె లెఫ్ట్ అయిపోయినట్లుగా కొంత వార్తలు వస్తున్నాయి. అలాగే తమిళనాడులో ఏదైతే కొత్త పార్టీలో చేరాలని తాను ఏదో వ్యూహం చేస్తున్నట్లుగా కూడా మనకి కొంత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎన్ని విమర్శలు చేసినా రోజా నోరు వెత్తని పరిస్థితి. అది అలా ఉంటే ఈ మధ్య కాలంలో, అంటే గత 2 రోజులుగా మనం చూస్తున్నటువంటి పరిణామాలు చాలా వైసీపీని చాలా గందరగోళంలోకి నెట్టాయని. నరేంద్ర, అంటే ఇప్పుడు దీన్ని ఆపరేషన్ ఆకర్షణ చెప్పవచ్చా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి కావాలని వారి యొక్క ఈ వ్యక్తుల్ని బీజేపీలో పంపించే ప్రయత్నం చేస్తున్నారని భావించాలా? అంటే కొన్ని సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ వీళ్ళని కూడా బీజేపీలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తమ పార్టీని ఇంకా 4.5 years ఆల్మోస్ట్ కాపాడుకోవాలి కాబట్టి బీజేపీ అండ ఉండాలి కాబట్టే పరోక్షంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే వాళ్ళు పార్టీని రాజీనామా చేసి వెళ్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ ఆకర్ష్ అనేటటువంటిది టీడీపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కానీ రాజ్యసభ సభ్యులు మాత్రం అవసరం ఉంది కాబట్టి కొంతమందిని
ఆకర్షించే పరిస్థితి వచ్చిందనేటటువంటిది కొంత పుకార్లు మనకు వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరికి సంబంధించి అంటే ఈస్ట్ వెస్ట్ పశ్చిమ గోదావరికి సంబంధించి కొంతమంది కీలక నేతలు అంటే ఈ మధ్య కాలంలో గంగిరెడ్డి అనే పేరు కూడా మనకు వినిపిస్తా ఉంది. అతను వైసీపీలో ఒక కీలక నేత. అయితే అతను కూడా పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తున్నారనే వార్తలు రావడంతో కొంతమంది బీజేపీ నేతలు దీని మీద చర్చ జరుగుతూ ఉంది. అయితే అసలు గంగిరెడ్డి ఎందుకు వస్తున్నాడు, బీజేపీలోకి రావడానికి కారణాలు ఏంటనేది కూడా చాలా క్లుప్తంగా అంటే ఇతని గురించి తెలుసుకొని అప్పుడు పార్టీలోకి చేర్చుకోవాలనేటటువంటి అంశం కూడా మనకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వెంకటరమణ ఏదైతే ఉన్నారో ఆయన స్వయంగా అంటే మనకి నిన్న కొన్ని మీడియాలో ఆయన స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. నేను 18 నెలలు జైల్లో ఉన్నాను, 18 నెలలు జగన్తో పాటు జైల్లో ఉన్నాను. అయితే ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ తర్వాత మంత్రి ఇచ్చారు, ఆ తర్వాత రాజ్యసభ సభ్యులు ఇచ్చారు, కానీ నేను అనుకున్నది ప్రజలకు ఏమాత్రం చేయలేకపోయాను అనేటటువంటి బాధ. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.